ఒక అబద్ధాన్ని 10 మాటలు చెప్తే అదే నిజమని జనాలు కూడా అనుకుంటారు. కానీ నిజం ఏదో ఒక నాటికి బయటపడుతూనే ఉంటుంది. కానీ నిజం బయటపడేయాలకు జరగవలసిన నష్టం జరిగిపోతుంది. మరి దానికి జిమ్మదారి ఎవరు? దేని గురించి మాట్లాడుతున్నా అంటారా? అదేనోళ్ళ లిక్కర్ స్కామ్ గురించి చెప్తున్నా. లిక్కర్ స్కాము అని అటు బీజేపీ లీడర్లు ఇటు షేయి పార్టీ లీడర్లు ఒక రాగాలు తీసిరా ఆమ్ ఆద్మీ పార్టీని ఇటు బీఆర్ఎస్ను బద్నాం చేసే కుట్రేషన్ పెట్టుకున్నారు. ఆఖరికి అదంతా తుస్సు కేసు అని సాక్షాత్తు కోర్టే చెప్పింది. కోర్టు కంటే ముందుగానే కేసీఆర్ సార్ కూడా చెప్పిండు. ఇప్పుడు పాలేవో నీళ్ళేవో జనాలకు కూడా అర్థమైంది. అగో అప్పట్లోనే మన కేసీఆర్ సార్ ఏమన్నాడో ఈరూరి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నరేంద్ర మోడీ సృష్టించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం. ఇట్స్ రివర్స్ పొలిటికల్ స్కామ్. అందులో ఏం లేదంత పట్టితే గ్యాస్. ఇవాళ వరకు ₹1 రికవరీ చేయలే. ₹1 కూడా రికవరీ చేయలేదు. ఎవరి నుంచి ఎవరికి మనీ లాండరింగ్ అయిందో, ఎవరి నుంచి ఎవరు తీసుకున్నాడో ఎవరికి తెలియదు. అది ఢిల్లీ స్టేట్ లిక్కర్ పాలసీని స్కామ్ కింద చిత్రీకరించి మేమిద్దరం అండి, ఆయన కంట్లో నర్సులాగా ఉన్నోళ్ళం, అరవింద్ కేజ్రీవాల్, నేను, ముక్కులో కోయలాగా ఉంటే మేము. ఇది వాళ్ళ మా మీద కోపం. ఆ కక్ష మనసులో పెట్టుకొని అటు అరవింద్ కేజ్రీవాల్ను ఇటు నన్ను రాజకీయంగా ఒత్తిడి చేయాలని చెప్పి అటు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిండ్రు, ఇటు నా కూతురుని అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు కడిగిన ముత్యాలలాగా బయటకు వస్తారు. స్కామ్ లేదు, బట్టిదే ట్రాష్ అన్నాడా. ఇప్పుడు ఏమైంది? సార్ చెప్పిందే ఇప్పుడు నిజమైందా కాలేదా? లిక్కర్ స్కామ్ అంతా గ్యాసు తుస్సు అని ఢిల్లీ కోర్టు తేల్చేసింది. బీజేపీ కాంగ్రెస్ కలిసి చేసిన కుట్రేషాలు దేశం ముంగట మల్లక బయటపడే. అప్పటి ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన లిక్కర్ పాలసీని స్కామును అనుకుంటా కేజ్రీవాల్ సార్తోని సహా ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లను కేసీఆర్ సార్ బిడ్డ కవితక్క మీద కేసులు పెట్టి అరెస్టులు చేయించారు. వాళ్ళ మీద నింద మోపిరు. అయితే అవన్నీ ఉత్తయే, ఒక్కదానికి కూడా సాక్ష్యం లేదు. ఉత్తపుణ్యానికి వాళ్ళను బద్నాం చేసిరు అని ఢిల్లీ కోర్టు చెప్పిందోలా. అంటే ఆనాడు కేసీఆర్ సారు ఏదైతే అన్నాడో ఇప్పుడు కోర్టులకు గదే తీర్పిచ్చింది. ये केजरीवाल भ्रष्ट नहीं है। मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है। అసలు దిక్మాల రాజకీయం కోసం ఎంత పెద్ద కుట్రేషంలా ఇది. అధికారం కోసం మరీ గింతగరం తెగబడచ్చురా. అంటే దేశంలో వేరే పార్టీలు ఉండద్దా? అటు మీద బాజుకు ఆమ్ ఆద్మీ పార్టీ మస్తు బలంగా ఉండే. ఇటుకెళ్లి మన బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి దేశ రాజకీయాల మీద కేసీఆర్ సార్ నజర్ పెట్టినాక ఇక ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెమటలు పట్టింది. అంత ఏటమటమాయనే. అంటే ఉంటే మనం తన్నుకోవాలి గాని మనం అధికారం పంచుకోవాలి గాని నడిమిట్లా వీళ్ళెందుకు అచ్చుడు అనుకున్నారు కావచ్చు. బీఆర్ఎస్ ను ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలనుకున్నారు. జనం ముంగట బద్నాం చేసే కుట్రేషన్ పెట్టుకున్నారు. ఇంకేమున్నది, లిక్కర్ స్కామ్ అని బురద జల్లిరు. ఇక వాళ్ళు జాల్లుడు దానికి తగ్గట్టు ఈ మీడియా వాళ్ళు నెలల తరబడి ఉన్నే లేని ఇష్టం వచ్చిన తీరులా వార్తలు వంపుడు చేసిరు. ఇక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అదే నిజం అనుకుంటారు కదా. గదే అయింది. లిక్కర్ స్కామ్ నిందపడ్డాక అటు ఆమ్ ఆద్మీ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్లో ఓడిపోయింది. కానీ నిజం నిప్పసంటిది. ఆలస్యమైనా అది నిలబడుతుంది. ఇప్పుడు కోర్టులకు గదే రుజువైంది. ఇదంతా ఉత్త కేసేనని తేలిపోయింది. బీజేపీ బండారం బయటపడ్డది. ఈ ఒక్క కేసు అని కాదు, ఎదురుగా నిలబడి కేసీఆర్ సార్ను న్యాయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఈ షేయి పార్టీ పువ్వు పార్టీ కలిసి కేసులు కుంభకోణాలని నాటకం పెట్టుకున్నాయని జనాలకు కూడా సమజైంది. కాళేశ్వరం కుంభకోణం అని, ఫోన్ ట్యాపింగ్ అని, ఫార్ములా రేసు కేసు అని, కరెంటు కేసులని గిట్లా ఒకటి తప్పితే ఇంకోటి, ఒకటెనక ఇంకోటి కేసులు, విచారణలు, సిట్లు గిట్లు అనుకుంటా ఈ రేవంత్ సర్కారు ఎంత సతాయిస్తుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. లేని లిక్కర్ స్కామ్ ను ఉన్నట్టు ఎట్లా నమ్మించారు? ఇవి కూడా గట్లనే నమ్మించే ఉపాయం నడుస్తుంది గాని ఈసారి మాత్రం వీళ్ళ పప్పులు ఉడకనే ఉడికాయి. జనాలు కూడా ఇప్పుడు హుషారయ్యారు. పాలేవో నీళ్ళేవో వాళ్ళకు కూడా అర్థమైంది కదా.